ఆగస్టు 15 అంటే మనకు ఇండిపెండెన్స్ డే నాడు 2 పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటిలో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్, హరీష్ శంకర్ డైరెక్టరు. ఇది సక్సెస్ఫుల్ కాంబినేషన్ సినిమా. పైగా రవితేజ అంటే మంచి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించింది. ఇలా కొన్ని దీనికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. దీని తర్వాత వస్తున్న మరో సినిమా డబుల్ స్మార్ట్, పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్. ఇది సీక్వెల్ సినిమా. అంటే గతంలో వచ్చిన స్మార్ట్ శంకర్ సినిమాకు అదే క్యారెక్టర్లను తీసుకొని, అంటే హీరోగా అదే రామ్ని తీసుకొని డబుల్ స్మార్ట్ సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. పూరి జగన్నాథ్ నిజానికి సీరియస్గా వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తాడు. పూరి జగన్నాథ్ కథలో హీరో క్యారెక్టరేషన్ ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది, యువ ప్రేక్షకులను ఆకర్షిస్తుందని అనేక సినిమాలు ప్రూవ్ చేశాయి. అలాగే సంభాషణలు కూడా పూరి శైలి చాలా ప్రత్యేకమైనది. కానీ ఆయన కొంతకాలంగా సక్సెస్ లేక కొంత గందరగోళంలో ఉన్నారు. ముఖ్యంగా లైగర్, విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ పరాజయం ఆయన కెరీర్ మీద బాగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. మరోవైపు కొత్త దర్శకులు వస్తున్నారు. వాళ్ళు కూడా పూరి జగన్నాథ్ ఇన్ఫ్లుయెన్స్తో తమ హీరో క్యారెక్టరేషన్ క్రియేట్ చేస్తున్న అసలు క్రియేటర్ అయిన పూరి జగన్నాథ్ మాత్రం వెనకబడిపోయాడు. ఈ నేపథ్యంలో తను మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి, తన సత్తా చాటుకోవడానికి, టాలీవుడ్లో తన స్థానం చెక్కు చెదరలేదని నిరూపించుకోవడానికి మళ్ళీ తన పాత హీరో రామ్తో కలిసి డబుల్ స్మార్ట్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దాదాపుగా పూర్తయింది. ఇప్పుడు మ్యూజిక్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. డబుల్ స్మార్ట్ సినిమా ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇకపోతే రామ్ కూడా స్కంద ఫ్లాప్ తర్వాత రామ్ చేస్తున్న సినిమా ఇది. రామ్ ఒక విధంగా ఆయన కూడా కొంత పొజిషను 2 అడుగులు వెనక్కి పడి గందరగోళ పరిస్థితిలో ఉన్న ఈ నేపథ్యంలో మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా, అంటే పూరి జగన్నాథ్తో చేస్తున్న సినిమా డబుల్ స్మార్ట్ మీద ఎంతో ఆశతో ఉన్నారు. ఈ సినిమాకు ట్రేడ్ పరంగా, ప్రేక్షకుల పరంగా కూడా క్రేజ్ ఉందనేది వాస్తవం. పూరి జగన్నాథ్ మనసు పెట్టి చేస్తున్నాడు. ఇప్పటికే మొదలైన మ్యూజిక్ ప్రమోషన్స్ ఆ సినిమా విజయానికి కొంతమేరకు దోహదం చేస్తాయన్న నమ్మకం కుదరడంతో వ్యాపార పరంగా డబుల్ స్మార్ట్కు మంచి ప్రోత్సాహం లభించిందని తాజా అంకెలు చెప్తున్నాయి. నెట్ఫ్లిక్స్ సంస్థ ఇప్పటికే డిజిటల్ రైట్స్ తీసుకుంది. మనకున్న సమాచారం ప్రకారం 33 కోట్ల అగ్రిమెంటు చేసుకున్నట్టుగా తెలిసింది. ఇది తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నెట్ఫ్లిక్స్ ఈ రైట్స్ తీసుకుందని తెలిసింది. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను మన హనుమాను చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి తీసుకున్నారు. వాళ్ళు కూడా 60 కోట్ల వరకు ఈ మంచి ఆఫర్ ఇచ్చి తీసుకున్నట్టుగా తెలిసింది. అంటే వాళ్లకు హనుమాన్ ద్వారా లబ్ధి పొంది అనేక కోట్ల ఆదాయం పొందిన ఈ ప్రొడ్యూసర్స్ మళ్ళీ తమ పెట్టుబడిని, తమ లాభాన్ని కూడా చిత్ర పరిశ్రమలోనే పెడుతున్నారు. ఒక కమర్షియల్ సినిమాలను పంపిణీ చేయడం ద్వారా తమ విస్తృతంగా, అంటే నిర్మాణమే కాదు పంపిణీ రంగంలో కూడా తమ సత్తా చాటుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు తొలి ప్రయత్నంలో తీసుకున్న ఈ సినిమా మంచి ఆఫర్ ఇచ్చారు. అయితే మరి 60 కోట్ల మార్కెట్ ఉందా? థియేట్రికల్ ద్వారా 60 కోట్లు రామ్ అండ్ పూరి జగన్నాథ్ ఇప్పించగలుగుతారా అనే సంశయం కొందరిలో ఉన్నా, ఈ డబుల్ స్మార్ట్ సినిమాకు ఖచ్చితంగా, ముఖ్యంగా నైజాం ప్రాంతంలో కావచ్చు, రామ్ క్యారెక్టరేషన్ వైవిధ్యంగా ఉంటుంది. పక్క మాస్ క్రియేషన్ క్యారెక్టర్ కాబట్టి ఆంధ్ర అండ్ సీడెల్లో కూడా రెవెన్యూ తెస్తుందని నమ్మకం ఉంది. దాదాపుగా ఓపెనింగ్ ద్వారానే పెద్ద ఎత్తున రెవెన్యూ వస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రామ్ నటించిన స్కంద సినిమా ఓవరాల్గా సుమారు 60 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ లెక్కలు వేసుకున్న ఈ డబుల్ స్మార్ట్కు పెట్టిన పెట్టుబడి కొంత గ్యారెంటీ ఉంటుందని చెప్పవచ్చు. ఈ టైంలో పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టరు ఇండస్ట్రీకి అవసరం. చాలా వేగంగా సినిమాలు తీస్తాడు, వైవిధ్యమైన కథలు కూడా ఆయన ఎంపిక చేసుకుంటాడు. పైగా బడ్జెట్ కంట్రోల్ చేసే డైరెక్టర్. ఆయనకు సరైన సక్సెస్లు ఇంతకాలం లేకపోవడం వల్ల ఆయన వెనకబడ్డా ఈ సినిమాతో మళ్ళీ ఆయన ముందు వరుసలో ఉంటాడని భావించవచ్చు. అలాగే రామ్ కూడా
మంచి ఫామ్లోకి వస్తే ఆయనతోని కనీసం సంవత్సరానికి 2 సినిమాలు వస్తాయి. అది చిత్ర పరిశ్రమకు హెల్ప్ అవుతుందని అందరూ భావిస్తున్న ఈ తరుణంలో డబుల్ స్మార్ట్ రాక కోసం అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.